గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి? ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతకే కాదు, గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే అలాగే చెయ్యి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట, మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు. ఆ కుట్టిగడా ఆ అమ్మాయిలా? ఆ ఇద్దరు అమ్మాయిలే. అబ్బా, ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు, చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దర్శనం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువైపోయా. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తనండి, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, చెదరకండి. అబ్బా అబ్బా, ఏమండి, శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన. పోలీస్ అమ్మేవాడి, పోలీస్ పోలీస్. అదేమిటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా? నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఎంత? వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే? వెళ్ళి మన లాయర్కి ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిరితో ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా? సిగ్గు లేదు? ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి? తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు. స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పని చేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో? నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేసావుగా, ఇప్పుడేమైంది? ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారినే వెళ్ళు. వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాలి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా. తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. బ్రహ్మాండంగా చెప్పవే. థ్యాంక్ యూ. నా తల్లి.
మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలు ఎంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. అలా మా రెండో పాప కార్యం బాగానే పండిందే పాపం. గుమగుమలాడుతూ పండింది పురుష. మీరే పరీక్షించుకోండి పురుష. మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది? మరి నుంచోండి. ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష. అయ్యయ్యో, పూర్తిగా అయితేనే గాని లాభం లేదన్నమాట. అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు. కలా, నా చెయ్యి తగిలినట్టుంది కదూ. పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష. అలా నీకు వేడిగానే ఉందా? నా మనసంతా పరవశించిపోవచ్చున్నది పురుష. మరి ఇక్కడ ప్రాణసఖ. మరి ఇక్కడ మరి ఇక్కడ ఏ స్పర్శ లేదు పురుష. పురుష, అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా. నీ పొందు కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నాం. ఇక గడపలక్కర్లేదు, గడపలు పీకైనా సరే మూడో పాప కార్యం చేసేస్తా. బావా, నువ్వా తల్లి, ఏమిటి ఇలా వచ్చావు? మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రిపూట వచ్చావు. ఇంట్లో ఎవరు లేరా? ఏమిటి తల్లి సంగతులు? మొన్న అమ్మ ముందు మెడపెట్టి తోశాను. నువ్వేమీ అనుకోలేదుగా? అబ్బే, దాందే ఉందిలే. సారీ. సరే, విషయం ఏమిటో చెప్పు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్పు. బందర్ లడ్డు. ఓహో, తినడానికి తెచ్చుకున్నావా? సర్లే తిను తల్లి. నాకు కాదు, నీకు. అసలే హెవీ పర్సనాలిటీ. ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా. తినకపోతే నేను గట్టిగా అరుస్తా. నువ్వే తినాలి. ఒకటి తింటాను. అయితే నా మీద నీకు ప్రేమ లేదా? ఏయ్, ఎవరు? బాబాయ్ బాబాయ్. ఓ, అయితే వెళ్ళు. ఎవరు? ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే. ఏమిటి? బావా బావా, తిను బావా. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను. తిను నాకు బావా, నా కోసం. వద్దు. చెప్పు. సర్లే. పుట్టు, పుట్టు, పుట్టు. ఏంటి సేపు? సరే తిను. బాగుందా? నేను చేసి మళ్ళీ బాబాయా? సరే వెళ్ళు, తొందరగా రావాలి. ఐస్ క్రీమ్. ఏంటి? వెళ్ళు. ఏంటి ఒకదానికి బ్రేవా? తిను. ఈ ముసలాడు గారి పనే లేదా? ఎవరు లేరు బాబాయ్, నేనే. నీ అమ్మకడుపు చల్లగా నువ్వే మెరిగే మరదలా. దూరపు చుట్టం అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు. 4 రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి బావను మాట్లాడేది? ఓ గొప్పిండి వాళ్ళ సంగతులే అమ్మ. విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద. ఆడబెత్తనం ఉన్న కొంపలో మగాడి మాటలు ఏం తెలుస్తుంది? అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయనోయ్ బాబు నేను ఎక్కడా చూడలేదు.
ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెంటుతారా? తన మేనల్లుడికి జరిగినటువంటి ఈ అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా మీరు? జానకిరామయ్య గారి కూతుళ్ళ. ఏ పని మీద వచ్చారు? మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు. నాయనమ్మా కంగు తిన్నావా? ఆ మాత్రం తెలుసుకోలేనా? నీ మనోరాలయండి. నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా, అది పూర్తి చేసుకుని వస్తాను. నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలి, సరేనా? అను గ్రానీ, నేను నీ మనోరాలనే. భావన బలవంతంగా గెంటేశానా? అలా కోపంగా ఉన్నావు? మీకేమే తల్లి, శేషారత్నమ్మ గారి కూతురు కదా, ఏమైనా చేస్తారు. అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు గంటేశారు. పిచ్చి గ్రానీ, మీ మనవడికి ఏం తక్కువ కాదు, అంతా ఎక్కువే. ఆ శాల్తీ నేను కాదు, 10 మంది గెంటినా కదలడు. మై డియర్ గ్రానీ, ఐ లవ్ హిమ్ సో మచ్. పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను. నిజమా? నిజమా? నా తల్లి, నా తల్లి, నా తల్లి. తొందరపడి నేను నానా మాట్లాడినానమ్మా. అనడం మీ ముసలోళ్ళకున్నదే కదా, ముందు నన్ను ఆశీర్వదించాయి. నా చిట్టి తల్లి, 10 మంది పిల్లలకని సంతోషంగా ఉండు. 10 మందినా? సరే, ట్రై చేస్తానులే. ఈ విషయం శోభతో చెప్పొద్దు, స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది. అమ్మ బాధపడుతుందని బావను అవమానించినట్టు నాటకం ఆడాను గాని బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా? నిజానికి నేను బావను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను. ఎప్పటికైనా మన 2 కుటుంబాలని కలిపేది నేనే నాన్న. నిజమమ్మా, చాలా సంతోషం అమ్మా. సరే కన్నానా, ఈ విషయం నీరుకు తెలియనివ్వకు, అది అసలే అమ్మ కూతురు. కరెక్ట్, తెలియని ఒకటి. వెంటనే వస్తే మీ అమ్మకు లోపైపోను. ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది, ఇంకా లోపైతే నెత్తినే కూర్చుంటుంది. నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కానీ ముందు మీరు వెళ్ళండి. అమ్మా, మేము బయలుదేరుతున్నాం. నువ్వు నాతో పద, నేను నాయనమ్మ తీసుకొని వెళ్ళు. నన్ను ఆశీర్వదించు నాయనమ్మా. ఏమిటమ్మా విశేషం? నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను. ఆశీర్వదించు నాయనమ్మా. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా. అమ్మే, ഞാൻ ഒന്ന് പറയട്ടെ. అబ్బా, ఏమిటి నీ మలయాళం గోలా? ఆ మలయాళ పొడితో కాపురం చేసి చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది. సరే, ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులుసు పెట్టమంటారా? ఏదో ఒకటి చావు. పొద్దుటి నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో, మటన్లోనే వచ్చేసారు. అమ్మా, మమ్మీ. అమ్మా, మేం చేసిన పొరపాటుకి నువ్వు క్షమించు అని మాకు తెలుసు. మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు, నిజమే? నిజమే, కానీ తప్పు శోభది కాదు, నాది. నీదేనంటే నాది కూడా. నీరు అబ్బా, ఎవరిదైతే నేను చెప్పండి అమ్మా. అబ్బా, అలా తోస్తావేంటి? మమ్మీ, టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఏమిటమ్మా సినిమా? ఒక నారి 100 తుపాకులు. అమ్మ బాబోయ్, అన్ని తుపాకీలా? ఎన్ని తుపాకులైతే ఏ లాభం? అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు. ఏం చేస్తాం? ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్కి వెళ్ళాం. నైటీలంటే ఏమిటమ్మా? నైటీలంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు. అవి తొడుక్కొని ఏం చేస్తారు? గోడెక్కి గంతులేస్తారు. ముసల కబుర్లు నువ్వు. మమ్మీ, ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినిలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు. అమ్మా అమ్మా, శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ
ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు. బావా, ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. ఏ శోభ, ఏమిటి ఇంకా మేలుకున్నా? 11 అవుతుంటే లైట్ ఆఫ్ చేసి పడుకో. నా ముఖాన గుడ్డ తీవే, నా జుట్టు అయిపోతుంది. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు తెచ్చిందిలే, వేసి చూసుకుంటున్నాను. పాపా మంచి రోజు చూసి వెంటనే వచ్చేయండి అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమిటి నా కూతుళ్ళ? వాళ్ళ ముఖం వాళ్ళేమిటి ఒప్పుకునేది? ఈ నెలలోనే ఖాయం చేసుకుందాం, ఆ తర్వాత 3వ వస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయితే పిల్లలప్పుడు పెళ్లికి దిగారనమాట. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతున్నాను. పిల్లల్ని పలకరించి అమ్మగారిని చూసిపోదామని. చూసిపోదామనా? ఎరా
పూట గతిలేని వెంటనే నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావురా? ఒకప్పుడంటే లేదు కానండి, ఏదో తమ దైవాలు 5 ఎకరాల కొబ్బరి తోట కొనుక్కుని బాగానే ఉన్నానండి. నర్మయ్, వస్తానండి, 5 లక్షలు ఇస్తే 5 లక్షలా? తప్పదు కదండి, మరి పెళ్లిళ్ళు అయిపోతే ఎత్తర చూపించిన ప్రయోజనం ఏమో చెప్పండి. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వను. ఇస్తారులేండి, ఎత్తర ఫోటో చూపిస్తే మీరే ఇస్తారు. ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఎక్కువ కదా, పెళ్లిళ్ళు అయిపోతే బాధపడరు. తొందర ఏం లేదండి, ఓ 1 రోజులు టైం తీసేసుకోండి. వచ్చే శుక్రవారం నాడు ఇచ్చారనుకోండి, నా అవసరానికి ఆదుకున్నట్టు అవుతుంది. గురుగారు, ఇక మీరు దేని గురించి ఆలోచించకండి, డబ్బు గురించి ఆలోచించండి. వస్తానండి. అదేంటి అర్జెంటుగా రమ్మని కబురు చేసావు? ఏం లేదు, మా అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసింది. మా అమ్మ మూర్ఖురాలు, ప్రాణమైనా విడిచిపెడుతుంది కానీ పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అందుకే ఈ రాత్రికి మనిద్దరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. చూడు, నేను ఈ ఊరు వచ్చింది మీ అమ్మ పొగరనిచి విడిపోయిన మన 2 కుటుంబాలు కలపాలని, ఇలా పారిపోవడానికి కాదు. అదంతా నాకు అనవసరం. రేపు 3:45కి తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. 3:30 దాకా నేను చూస్తాను. ఆ పెళ్లి చెడగొడతావో సరే సరే, లేదా పెట్టే బేడతో తిన్నగా నీ ఇంటికి వచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేసుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇదేమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏమిటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు. మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది నాలుక మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే. నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుక మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే. ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి. ఓడితే నా శవాన్ని చూస్తాం. వస్తా. ఊరి దొంగ సన్నాసులారా, ఊపిరాడికి వస్తాడ్రా, ముందు తిప్పండి. బాబాయ్, మీ పెళ్లి రావడం కోసం నన్ను చెబుతారా? అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3వ పాపకార్యం చేస్తే పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి బెదవలారా, మీ పెళ్లి ఇవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాలకొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు. రే, ఈ దెబ్బతో శోభా నీళ్ళ మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి, ఏమండి, పాపం మిమ్మల్ని తీసుకోండి. చాలే అమ్మా మర్యాదలు. కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికోడికి అంటగట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు. ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి. కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద, నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్నే చెప్పి 4 దులు పెడదామని వచ్చాను. ఆగండి ఆగండి, పంపతి సంబంధం కానీ కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో, ఈడెవడండి బాబు? ఆ కొట్టేదేదో మొన్న కొట్టినా బాగుండేది. మన దాతలు మోక్షమైనా కలిగి ఉండేది. బాబు, ఈ దండలు మార్చుకోండి. నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. ఓ జన్మడా ఇల్మా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.